హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మనం వింటున్నది గోదారమ్మ నవల్లోని 8వ భాగం. రచయిత్రి గోగినేనిమణి, చదువుతున్నవారు రాధికా గోగినేని. మరి కథలోకి వెళ్దామా? గోదారమ్మ నవల్లోని 8వ భాగం. నీ సందేహానికి ఏం సమాధానం చెప్పాలో నాకే తెలియడం లేదు సీత. నా నమ్మకం మాత్రం ఏమిటంటే, గుడిలో అయినా రద్దీ గోల్లో నిలబడి దేవుడి దర్శనం చేసుకోవడం కంటే ఆ గుడి ఆవరణలో కాసేపు ప్రశాంతంగా కూర్చోవడం మాత్రం బాగుంటుంది. ఆ పైన పెద్ద ఆయన చెప్పే ప్రవచనాలు వినటం ఇష్టమే. 4 మంచి మాటలు తరచూ చెవిని పట్టడం వలన మన జీవిత విధానము మార్పు చెందుతుందని నేను అనుకుంటాను. అక్కడికి వచ్చేవాళ్ళని పరిశీలించి చూడటం, నాలాగే కాసేపు కూర్చునే వాళ్ళతో కష్టం సుఖం మాట్లాడుకుంటున్నట్లుగా మాటలు కలపటము బాగానే ఉంటుంది. అప్పుడప్పుడు అలాంటి కాలక్షేపం కబుర్లతోనే ఒకరి సమస్యలకు మరొకరం తోచిన సలహాలను పరిష్కార మార్గాలుగా చెప్పుకోవడము జరుగుతూ ఉంటుంది. ఇది నాకు నచ్చిన కాలక్షేపం. అర్థమైందిగా. ఇక ఆస్తికత్వము నాస్తికత్వము గురించి వాదనలు చర్చలు అనవసరం అనిపిస్తుంది. భగవంతుడు లేడనుకోవటంలో లాభమేమీ లేదు, అలాగే ఉన్నాడనుకోవటంలో నష్టము లేదు. కాకపోతే మూఢభక్తి మూఢాచారాలను ఎవరైనా ఒప్పుకోలేం. కానీ దైవభక్తి పాపభీతి సామాన్య జనాలకు చాలా అవసరం. ఆ భావన మనుషులను మంచి మార్గాన్ని నడిపించడానికి కొంతవరకు ఉపయోగపడుతుంది. అందుకే మతం అన్నది మనిషికి అవసరంగా మారిందనుకుంటా. ఏ మతమైనా సరే చెప్పేది ఒకటే, మనిషి హితం. అవునా? అయినా కొందరు జనం ఎందుకు ఇలా మతాల పేరిట కొట్టుకు చేస్తారో అర్థం కాదు. అన్ని మతాలు ఒక్కటే కదా అనుకుని మంచి మార్గంలో నడవమనే కదా మత పెద్దలు బోధించింది. ఏ మతంలో ఉంటేనేమి, ఎందుకలా అనుకోరో మరి. సరేలే, మనకు అర్థం కాని విషయాలు జోలికి పోకుండా మన చేతనైనంతలో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చేయగలిగిన సాయం చేస్తూ ఆనందంగా బ్రతికేయటమే మనం చేయగలిగిన పని. అంతే కదూ సీత? ఇంకో మాట, డబ్బు అనేది మాత్రం ఎవరికైనా చేతిలో ఉండటం చాలా ముఖ్యం. మనం చేయాలనుకున్న ఎన్నో పనులకు ఊతంగా పనికొస్తుంది. అందుకనే అందరూ కష్టపడి పనిచేయాలి, వీలైనంత పొదుపు చేయగలగాలి. అవునా? ఏమిటో సీత, నువ్వేదో అడిగావు, నాకు తోచిందేదో నేను చెప్పుకొచ్చాను అంతే. ఇది నా మనసుకు నచ్చిన ఆలోచనలు, ఇవే కరెక్ట్ అని చెప్పలేను కానీ అంటూ ఆవిడ నవ్వేసింది. ఆవిడ వైపు కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తున్న సీత క్షణంలోనే తేరుకుని చిరునవ్వుతో చెప్పింది, మీరు చెప్పిన మాటలు నాకు చాలా బాగా నచ్చాయమ్మా. నాకే కాదు, ఊరందరికీ నచ్చుతున్నాయి. ఈ మధ్య నేను ఎక్కడికి వెళ్ళినా చూసిన వాళ్ళు, మీ పెద్దమ్మగోరు ఈ ఊరికి రావటం వల్ల ఎంతో మేలు జరిగిందమ్మా, చాలా పెద్ద మనసు ఆవిడది, ఎవరికి ఏం సాయం కావాలన్నా చేస్తారు, మంచి సలహాలను ఇస్తారు, మన ఊరికి నిజంగా పెద్ద దిక్కుగా ఉన్నారు అని అంటూ ఉంటారు. ఆ మాటలు విన్నప్పుడు నాకు చాలా ఆనందంగానూ గొప్పగానూ ఉంటుందమ్మా. ఈ ఊరు వాళ్ళంతా నా పట్ల అలాంటి ఆదరం చూపించటం నా అదృష్టం సీత. ఇలా అందరితో కలిసి నాకు నచ్చిన విధంగా బ్రతకాలని కోరుకున్నాను. ఆ కోరిక తీరటం నాకు ఆనందం కలిగించే విషయం. చేతిలో కొంత డబ్బు ఉండటం వల్లనే ఇలా వీలవుతుందనుకుంటున్నా. అందుకే అందరూ కష్టపడి సంపాదించిన దాంతో భుక్తికి పోగా ఎంతో కొంతైనా వెనకేయగలగాలని నేను చెప్పేది. ఆ మాటలకు సీత తలూపుతూ, అదే కదమ్మా నేను అనేది. మీ దగ్గర ఉన్నది మీ అవసరం కోసం ఉంచుకోకుండా ఈ ఊరు వాళ్ళ కోసం ఖర్చు పెట్టేస్తున్నారనే కదూ నా ఆరోపణ అంది సీత. అదేం లేదు సీత, నేను అవసరం అనుకున్న వాళ్ళ కోసమే కొంతలో కొంతగా ఖర్చు చేస్తున్నానంతే. అయినా ఈ వయసులో నా కోసమని పెద్దగా అవసరాలంటూ ఏముంటాయి చెప్పు? ఏవైనా ఆరోగ్య అవసరాల కోసమే కదూ, అందుకోసం మాత్రం జాగ్రత్త చేసుకుంటున్నాలే అనేసింది గోదారమ్మ. అది కాదమ్మా నేను అనేది, నెల నెలా ఇంటి కోసం అంటూ మీరు ఖర్చు చేయటం నాకు నచ్చటం లేదమ్మా సీత మొహం నిష్ఠూరంగా పెడుతూ అంది. నా మాట అదే, నీ జీతం జాగ్రత్త చేసుకోకుండా నా కోసం కూడా నువ్వే ఎందుకలా ఖర్చు పెట్టాలి? అది నాకు నచ్చదు మరి. ఆ పైన నేను చర్మాంకంలోకి వచ్చేశాను. నీకు జీవితం ముందు ఎంతో ఉంది. 2 పిల్లలతో ఎన్ని ఖర్చులుంటాయి? ఆవిడ మాటలకు సీత ఆశ్చర్యంగా చూస్తూ, ఏమిటమ్మా మీరు అంటున్నది? 2 పిల్లలేమిటి అంది. గోదారమ్మ కూడా తెల్లబోయింది. తర్వాత తేరుకుని చిరునవ్వు నవ్వేసింది. ఏమిటో సీత, ఏదో ఆలోచనలో పడి పరాకుగా అలా మాట్లాడేశాను అంది. కాసేపటికి గుడిలో కూర్చున్న గోదారమ్మ తన పక్కనే కూర్చున్న పద్మావతమ్మతో, పూర్ణం తీసుకొస్తానని చెప్పావు కదా, రానందా అని అడిగింది అటు ఇటు చూసి. పద్మావతి చిరునవ్వుతో చూసింది. అదేమిటమ్మా అలా అడుగుతున్నారు? అదిగో అక్కడ కూర్చుందిగా, కాకపోతే రోజు కూర్చునే స్థలానికి ఇంకొంచెం దూరంగా కూర్చుంది
అలా దూరంగా కూర్చున్న అమ్మాయా రోజులా కాకుండా ఈవేళ ప్రత్యేకంగా కనిపిస్తుంటేను పూర్ణ అనుకోలేదు, ఇంకెవరో అనుకున్నాను అంటూ ఆవిడ చేయి చాపి ఆ అమ్మాయిని దగ్గరకు రమ్మన్నట్లుగా పిలిచింది. ఆ అమ్మాయి వచ్చి కొంచెం దూరంగానే నిలబడి, నన్నే పిలిచారా అండి అని వినయంగా అడిగింది. అవునన్నట్లుగా తలూపిన గోదారమ్మ, అలా దూరంగా కూర్చున్నావెందుకమ్మా, ఇలా కూర్చో, ఇక్కడ చోటు ఉందిగా అంటూ తన పక్కన ఉన్న స్థలం చూపించింది. ఆ అమ్మాయి నసుకుతూ, వద్దులేండమ్మా, ఏదో కాలక్షేపానికి ప్రవచనాలు వినటానికని వస్తుంటాను, అలా అందరికీ దూరంగా కూర్చోవటం అలవాటైపోయింది అంది. భలే దానివే అంటూ ఆవిడ మళ్ళీ అడిగింది, నిన్ను నేను ఈరోజు అసలు గుర్తుపట్టలేకపోయా, ఇలా శుభ్రంగా చక్కగా రోజూ కనిపించచ్చుగా. పద్మావతిని చూపిస్తూ పూర్ణ ఉత్సాహంగా చెప్పింది, ఈరోజు ఈ పిన్ని పిలిచి ఇలా జడవేసి తయారు చేశారమ్మా అంది. గోదారమ్మ పద్మావతి వైపు ప్రశంసగా చూసింది. మట్టిలో ఉన్న మాణిక్యాన్ని తీసి బాగా మెరుగుపెట్టావు పద్మావతి, నీ చేతిలో మంచి నైపుణ్యం ఉంది, ఈ పూర్ణని నేను గుర్తుపట్టనే లేకపోయాను సుమా. పద్మావతి కళ్ళు మెరిశాయి. ముసిముసిగా నవ్వింది. అవునండి, ఈ అమ్మాయి ఏమిటో సరిగ్గా తల కూడా దూకోకుండా, ఎప్పుడో కానీ స్నానం కూడా చేయకుండా వాళ్ళ ఇంటి వరండాలో ఓ మూల పడి ఉంటూ ఇంట్లో వాళ్ళు పెట్టిందేదో ఇంత తింటూ కాలక్షేపం చేసేస్తోంది. ఈరోజు నేను వాళ్ళమ్మతో వాదన పెట్టుకుని మా ఇంటికి పూర్ణం తీసుకువెళ్ళి ఇలా రెడీ చేసి ఇక్కడికి వెంట పెట్టుకొచ్చాను. నలుగురితో కలిసి కూర్చోవడానికి ఈ పూర్ణే మొహమాట పడింది. అవునా అంటూ గోదారమ్మ పద్మావతి వైపు మెచ్చుకోలుగా చూసి పూర్ణ చేయి పట్టుకుని లాగి పక్కన కూర్చోబెట్టుకుంది. ప్రవచనాలు చెప్పడం పూర్తయ్యాక అందరూ లేచి నిలబడ్డారు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవడానికి. గోదారమ్మ పూర్ణ చేయి పట్టుకుని, మేమిద్దరం నీతో మీ ఇంటికి వస్తున్నాం అంది. పూర్ణ ఆశ్చర్యంగా చూస్తూ, ఎందుకండి అని అడిగింది. నీ గురించి మీ అమ్మ వాళ్ళతో మాట్లాడాలి అందావిడ. దారిలో గోదారమ్మ పూర్ణని అడిగింది, అసలు జరిగిందేంటో నువ్వు చెప్పమ్మా. పూర్ణ కొంచెంగా తల వంచుకుని, అందరూ అనుకునేదే నిజం కదమ్మా, నేను ప్రత్యేకించి చెప్పేదేముంటుంది, అయినా నా మాటలను ఎవరు నమ్ముతారు అంటూ నిట్టూర్చింది. గోదారమ్మ పూర్ణ చేయి పట్టుకుని, అదేమిటమ్మా అలా అంటున్నావు, ఏదైనా నువ్వు చెప్తేనే విషయం పూర్తిగా తెలుస్తుంది, అందరూ అనుకునేది ఎందుకు, నీ మాటలు మేము పూర్తిగా నిజమని నమ్ముతాం, చెప్పు అంది. మా ఇంట్లో వాళ్లే నా మాటల్ని వినలేదండి, అందుకే అలా అన్నాను. వాడు అంటే ఆ గోవిందు రోజు నా వెంట పడేవాడు. ఒకరోజు మాత్రం మా వాళ్ళకేదో అయిందని మాయమాటలు చెప్పి నన్ను తీసుకురమ్మన్నారంటూ తన బండి ఎక్కమని తొందర పెడితే ఏం ఆలోచించకుండా బయలుదేరాను అతని వెంట. ఊరికి చివరగా ఉన్న అడవిలోకి తీసుకుపోయి తన ప్రేమ గురించి చెప్పటానికి అలా చేశానని అన్నాడు. నాకు కోపం వచ్చి అదేం జరగని పని అంటూ తిట్టాను. దాంతో వాడికి కోపం వచ్చేసింది కాబోలు, మొహం మీద యాసిడ్ పోస్తానంటూ బెదిరించాడు. అయినా నేను భయపడకుండా కోపం చూపించాను. దాంతో వాడేం చేశాడంటే నన్ను చెట్టుకి కట్టిపడేసి ఆ రాత్రంతా అలా వేధించి ఉదయం ఇంటికి పొమ్మని వదిలిపెట్టాడు. నాకేం అర్థం కాలేదు. ఇద్దరు స్నేహితులతో రాత్రంతా జాగారం చేస్తూ నా దగ్గరే ఉన్నాడు. అలా ఎందుకు చేశాడో ఆ తర్వాత నాకు తెలిసింది. ఉదయమే వాడితో కలిసి ఊళ్ళోకి వచ్చిన నన్ను కొందరు చూడటం జరిగింది. అదే వాడికి కావాల్సిందని నాకు అనిపించింది. వాడి చేతిలో నాకు అత్యాచారం జరిగిందని అందరూ అనుకోవాలని, అప్పుడు గత్యంతరం లేక వాడినే నేను పెళ్లి చేసుకుంటానని వాడి అభిప్రాయం అన్నమాట. వాడి మాటలే తప్ప నేనేం చెప్పినా ఎవరికి నమ్మకం కుదరనట్లుగా చేశాడన్నమాట. నన్ను దక్కించుకోవడానికి అలాంటి ప్లాన్ వేశాడు. అది బాగానే పనిచేసింది. వాడి ప్రచారమే నిజమని అందరూ నమ్మారు. చివరకు మా ఇంట్లో వాళ్ళు కూడా నా మాటల్ని నమ్మలేదు. తర్వాత గోవిందు తన తల్లిదండ్రుల్ని పెద్దల్ని వెంట పెట్టుకుని పెళ్లి మాటలకని మా ఇంటికి రావటం జరిగింది. జరిగిన తప్పును అలా సరిదిద్దాలనుకోవటం వాళ్ళ గొప్పతనం అంటూ మా వాళ్ళు కూడా చాలా సంతోషించేశారు, ఆనందంగా ఒప్పుకున్నారు కూడా. కానీ అంటూ పూర్ణ ఆయాసపడుతూ ఒక క్షణం మాటలాపింది. చెప్పమ్మా అంది గోదారమ్మ అనునయంగా చేయి పట్టుకుని. నేను ఒప్పుకోలేదమ్మా, నాకు ఇష్టం లేకపోయింది. ప్రేమించానని చెప్పడం వరకు బాగానే ఉంది. ఒప్పుకోకపోతే యాసిడ్ పోసి నాశనం చేస్తానని బెదిరించటం ఎంతవరకు సమంజసమో మీరే చెప్పండి. వాడిని పెళ్లి చేసుకుంటే రోజూ వాడిని చూడాలిగా. ఆ మొహం చూసినప్పుడల్లా ఆ బెదిరింపు నాకు గుర్తుకు రాకుండా ఎలా ఉంటుంది? చీత్కారం కలగదు, ప్రేమ ఎలా పుడుతుంది? అందుకే గట్టిగా వద్దన్నాను.
మా వాళ్లకు బాగా కోపం వచ్చింది. ఎంత తిట్టినా నేను వినలేదు. దాంతో రెచ్చిపోయి నానా మాటలు అన్నారు. సింగారించుకుని తిరగటం వల్లనే అబ్బాయిలు నా వెంట పడుతున్నారంటూ నిందారోపణలు చేశారు. చెడ్డ పేరు తెచ్చిన నన్ను ఇంట్లో పెట్టుకుంటే మిగతా పిల్లలకు సంబంధాలు రావంటూ బెదిరించారు. అయినా నేను ససేమిరా అన్నాను. అయినా ఆ అబ్బాయికేం తక్కువ, కానీ కట్నం కూడా వద్దంటున్నారు అని మా వాళ్ళు అన్నారు. కట్నం వద్దన్నంత మాత్రాన ఓ పశువుని పెళ్లాడటానికి నా మనసు అంగీకరించడం లేదు. పెళ్లి కాకపోయినా పర్వాలేదు, చదువుకుంటానని చెప్పాను. దాంతో మా వాళ్ళు నన్ను దూరం పెట్టారు. బడికి వెళ్ళడం కుదరదని మానిపించేశారు. పిచ్చిదానిలా తయారు చేశారు. వేళకింత ముద్ద పెడుతున్నారు. అవమానాన్ని భరించలేక ఇల్లు వదిలిపోవాలని ముందు అనుకున్నాను, కానీ అభిప్రాయం మార్చుకున్నాను. బయటికి వెళ్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించాను. భయపడ్డాను. కన్న ప్రేమతోనో మరికొందువలనో పూర్తిగా కాదనుకోలేక ఎలాగోలా ఇంట్లోనే ఉండనిస్తున్నారు. ఆ కాస్తంత ప్రేమను పోగొట్టుకోవడం విజ్ఞత కాదనిపించి అలాగే పడి ఉంటున్నాను. జరిగిన దుర్ఘటన వలన మతి చలించిందని ప్రచారము జరిగింది. అలా అందరూ అనుకోవటం మా వాళ్లకు బాగానే అనిపించింది. నేను వ్యతిరేకించకుండా అలాగే ఉండటం అలవాటు చేసుకున్నానమ్మా. పూర్ణ గొంతు రుద్ధమైంది. వింటున్న గోదారమ్మకి పద్మావతమ్మకి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గోదారమ్మ పూర్ణ చేయిని ఆప్యాయంగా నొక్కి ఆర్ద్రంగా చూసింది. దగ్గరకు తీసుకుంటూ, నువ్వు చాలా చక్కగా చేసావమ్మా, నీ ప్రవర్తనలో తప్పేం లేదు అంది. పూర్ణ చేతిని మళ్ళీ ఆప్యాయంగా నొక్కి, నీ అభిప్రాయాలు మెచ్చుకో తగ్గట్టుగా ఉన్నాయి, కానీ తప్పు పట్టేందుకు ఏమీ లేదు అంది ప్రశంసిస్తున్నట్లుగా. ఇంటికి వెళ్ళాక లోపల నుండి వచ్చిన తల్లికి గోదారమ్మను చూపిస్తూ పరిచయం చేసింది. ఆవిడను గోదారమ్మ ఎప్పుడూ చూడలేదు. ఆవిడ అంతే. మీరు ఈ ఊళ్ళోనే టీచర్గా ఉద్యోగం చేస్తున్న సీత పెద్దమ్మగారని విన్నాను. ఆమెతోనే ఉంటున్నారటగా. అందరూ మీ గురించి గొప్పగా చెప్పుకుంటారు. వెతుక్కుంటూ మీరే మా ఇంటికి రావడం చాలా సంతోషం అండి అందావిడ చేతులు జోడించి. ఆవిడేదో గయ్యాళిలా తమ మీద విరుచుకుపడుతుందని అనుకున్న గోదారమ్మకు ఆశ్చర్యంగా అనిపించింది. ఇంతటితో గోదారమ్మ నవల్లోని 8వ భాగం సమాప్తం. వచ్చే వారం 9వ భాగంతో కలుద్దాం.